మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లాలో సోయా పండించిన రైతుల కష్టాలు అంతా ఇంత కాదని చెప్పవచ్చు. సోయా పంట స్టార్ట్ చేసినప్పటి నుంచి అది అమ్మేటి వరకు వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం అనే చెప్పవచ్చు. ఎందుకంటే సోయా పంట స్టార్ట్ చేశారు చాలా మంది చాలా ఎకరాలలో నిర్మల్ జిల్లాలో ఎక్కువ పండిస్తారు సోయా. ఎందుకంటే దానికి పెట్టుబడి తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు, కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన చేసి చాలా మంది రైతులు చాలా ఎకరాలలో ఈ సోయా పంటను అయితే పండించడం జరిగింది. కాకపోతే ఈ అకాల వర్షాల కారణంగా చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. సరే, దేవుడు దాన్ని నిర్ణయిస్తాడు, మన చేతుల పని కాదు కాబట్టి వర్షాలది. వాళ్ళు ఏం చేశారు, ఎంతో కొంత పండిన పంటను తీరా వాళ్ళ అప్పుల పాలైపోయి, ఎందుకంటే బయటకెళ్ళి తెచ్చి వాళ్ళు అంతో కొంత ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెడతా ఉంటారు. ఆ అప్పుల పాలవడం ఇష్టం లేక వాళ్ళు ఏం చేశారు, పండిన పంటను దళారులకు అమ్మే ప్రయత్నం చేసిండ్రు. దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సకాలంలో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వాళ్లకు అప్పుల ఇబ్బంది వల్ల వాళ్ళు ఏం చేసినారంటే ప్రైవేట్ దళారులకు అమ్ముకున్నారు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ రేటుకును ప్రైవేట్ రేటుకు దాదాపు 1500 తేడా అయితే ఉన్నదని మనం చెప్పవచ్చు. తీరా మొన్న మధ్య గవర్నమెంట్ ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతున్నది. ఏంది, కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభించింది, కానీ ఆ టోకెన్ సిస్టమ్ పెట్టడంతో దాదాపు రైతులందరూ రాత్రనక పగలనక ఆ టోకెన్ల కేంద్రాల వద్దనే నైట్ అక్కడనే పడుకొని ఉండి తెల్లారి మార్నింగ్ అందరు రైతులంతా ఒకేసారి గుమిగూడంతో టోకెన్లు ఇవ్వడంలో చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఎందుకనంటే ఆ టోకెన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఈ సోయా పంటను కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. ఇక్కడ గమనించవచ్చు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే పంట మొదలుపెట్టినప్పటి నుంచి అమ్మే వరకు ఎన్ని రకాల కష్టాలు ఈ రైతు అనుభవిస్తున్నాడో మనం వాళ్ళ బాధలు చూస్తే అసలు కన్నీళ్ళలాగమనే చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు అంటున్న కొంత రైతులను మనం అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇదేం ప్రభుత్వం అండి, ఇది రైతుల ప్రభుత్వం అని వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ రైతులకు ఇంత ఇబ్బంది జరుగుతూ ఉన్నదే ఎవరు పట్టించుకోరు అని ఒకరు ప్రశ్నిస్తారు. ఇంకొకరు ఏమంటున్నారు, ఇది కేవలం దళారుల కోసం పనిచేసే ప్రభుత్వం అని సూటిగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే దళారులు మొత్తం కొనేదాకా వీళ్ళు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తలేరని చెప్పేసి ఇట్లా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రకృతి వల్లనో లేకపోతే గవర్నమెంట్ నిర్ణయాల వల్లనో ఏదేమైనప్పటికీ మాత్రం తీరా దగా పడేది మోసపోయేది రైతే అని చెప్పేసి ఈ సందర్భంగా సుస్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఎక్కడైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతులకు మేలు కోరే ప్రభుత్వాలు అని చెప్తున్నారు మీరు. ఓకే, అది మంచి విషయమే, కానీ ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచన చేసి వాళ్ళకు అన్ని విధాలుగా హెల్ప్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ టోకెన్ సిస్టమ్ మీరు పెట్టిన రైతే, కానీ ఎక్కువ కౌంటర్ పెట్టడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. రైతులు ఏదేమైనప్పటికీ ప్రభుత్వ సూచనలు పాటించి తప్పకుండా రూల్స్ ను ఫాలో అవుతూ ఈ సోయా పంటను తొందరగా అమ్మే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.